ఎవరైనా క్లియర్‌గా లేరా అండి? ఎందుకంటే మధ్యలో స్టార్ట్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ అర్థం కావు. సో, క్లియర్ చేసుకుందాం. కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. ఎవరైనా అటెండ్ అవ్వలేదా మీలో? ఓకే. సో, ఫస్ట్ మీకు రిక్రూట్‌మెంట్ అంటే ఏంటి అని చెప్పాను. రిక్రూట్‌మెంట్ అంటే ఏంటి అంటే, ఒక రోల్ ఆర్ డెసిగ్నేషన్. దానికి మీరు రైట్ క్యాండిడేట్‌ని విత్ సూటబుల్ స్కిల్ సెట్ ఫైండ్ ఔట్ చేయాలి. దానికి మీకు కంపెనీస్ ఇప్పుడు మనం చేసేది ఐటీ రిక్రూట్‌మెంట్. సో, వి ఆర్ వర్కింగ్ ఫర్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్. సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి వర్క్ చేసేటప్పుడు ఏంటి, ఆ కంపెనీకి సంబంధించిన రోల్స్ సారీ ఆ ఫీల్డ్‌కి సంబంధించిన రోల్స్ అండ్ డెసిగ్నేషన్‌కి మీరు రైట్ క్యాండిడేట్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో, విత్ సూటబుల్ స్కిల్ సెట్. ఇప్పుడు మనకి సాఫ్ట్‌వేర్‌కొచ్చేసరికి ఎలా ఉంటారండి? ఆహ్, మోస్ట్‌లీ వాట్ డెసిగ్నేషన్స్ దే విల్ హావ్? జావా డెవలపర్, డాట్ నెట్ డెవలపర్, వన్ సెకండ్. జావా, డాట్ నెట్, పీహెచ్‌పీ, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, ఇంకా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ ఇంజినియర్స్, టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ సాఫ్ట్‌వేర్. సో, దీంట్లో ఏంటి, ఇప్పుడు మీరు ఒక టెక్నాలజీ తీసుకుంటే, లేకపోతే ఒక రోల్ తీసుకుంటే, ఆ పర్సన్ ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాడో, వాళ్ళకి కొన్ని స్కిల్ సెట్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ మీరు గమనించారంటే జావా అని ఇచ్చాను. జావా ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ జావా డెవలపర్ రోల్ అన్నమాట. మీకు నేను టెక్నాలజీస్ వైస్ ఇచ్చాను. యాక్చువల్‌గా మీకు మొన్న ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాంట్లో సాఫ్ట్‌వేర్‌లో జావా అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డాట్ నెట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మీకు టెక్నాలజీస్ గురించి ఇచ్చేటప్పుడు నేను చెప్పాను. వాట్ కమ్స్ అండర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, వాట్ కమ్స్ అండర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ వాట్ కమ్స్ అండర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. అది ఒకసారి చూసారా మీరు? ఒకసారి మళ్ళీ వీడియో విన్నారా? మీరొక్కసారి ఆన్సర్ చేశారనుకోండి నాకు, నేను ఇంకొంచెం క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఉంటుంది నాకు. ఎనీబడీ? మీరు చెప్ ఎప్పుడే డౌట్స్ అడుగుతున్నప్పుడు ఏంటండి? మేము ఎవరు మాట్లాడుతున్నది? మ్యామ్ నేను హలో మోహన్ గారు చెప్పండి. చెప్తున్నా ప్లీజ్ వాయిస్ కొంచెం క్లియర్‌గా లేదండి. మీ అందరికీ నా వాయిస్ క్లియర్‌గా ఉందా? ఎవరైనా మాట్లాడండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రీవియస్ క్లాసెస్ విన్నారా? ప్రీవియస్ క్లాసెస్ వినలేదా? యెస్ మేడం. ప్రీవియస్ క్లాసెస్ విన్నాము. విన్నారు కదండీ! దాంట్లో మీకు నేను సాఫ్ట్‌వేర్‌లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇవన్నీ చెప్పాను. డేటాబేసెస్ ఉంటాయి. డేటాబేసెస్ ఎందుకు యూజ్ చేస్తారు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు వాడతారు? ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ ఏంటి? స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ యూజ్ ఏంటి? అదంతా చెప్పాను. అది ఒకసారి విన్నారా? దాని మీద ఐడియా ఉందా మీకు? యెస్ మేడం. నేను యాక్చువల్‌గా ఆ నోట్స్ మళ్ళీ మీకిస్తాను. వన్స్ మనకి కంప్లీట్‌గా క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఆ నోట్స్ ఇస్తాను. ఏంటండి? చెప్పండి. ప్రీవియస్‌గా వీడియోస్‌కి నేను రాలేదండి ఆన్‌లైన్‌లో. ఈరోజే వచ్చాను కొత్తగా. ఓకే. మీరు ఇంతకుముందు క్లాసెస్ అటెండ్ అవ్వలేదా కృష్ణ గారు? అవ్వలేదండి. ఓకే. ఫైన్. సరే. ఆహ్, ఇవాళ బ్యాచ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎవరైతే డెమోస్ మిస్ అయ్యారో వాళ్ళు ఒక్కసారి నాకు హ్మ్, ఆహ్, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత పర్సనల్‌గా ఒక్కసారి మెసేజ్ చేయండి. ఎవరైతే డెమోస్ అటెండ్ అవ్వలేదో వాళ్ళకి నేను ఒక్కసారి క్లాస్ తీసుకుంటాను. అంటే మీరు ఏం మిస్ అయ్యారో ఆ టాపిక్స్. సరేనా? ఓకే అండి.
ఈ ఓకే. లోపు మీకు ఆల్రెడీ నేను రికార్డెడ్ వీడియోస్ పంపించాను చూడండి డెమోస్. అవి ఒకసారి క్లియర్ కవర్ చేయండి. అది బెటర్. మీకు అది విన్నా కూడా మీకు క్లియర్‌గా ఉంటుందన్నమాట. ఎవరైతే ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయ్యారో ఒక్కసారి ఆ లింక్ షేర్ చేస్తారో అది వినండి. మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో, నేను యాక్చువల్‌గా రిక్రూట్‌మెంట్ అంటే మీకు చెప్పిందేంటి? ఒక రోల్‌కి మీరు ఒక రైట్ క్యాండిడేట్‌ని ఐ మీన్ యూ హావ్ టు ఫైండ్ ఔట్ ఎ రైట్ క్యాండిడేట్ విత్ సూటబుల్ స్కిల్ సెట్ అని చెప్పాను. ఇక్కడ మనకి సాఫ్ట్‌వేర్‌లో డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. అండ్ వాట్ ఆర్ ద టెక్నాలజీస్ అది మనకి ఒక్కొక్క క్లాస్‌లో ఆ టెక్నాలజీస్ కవర్ అయితాయి. ఆల్మోస్ట్ మీకు 20 నేర్పిస్తాననమాట. ఎందుకంటే 3, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కన్నా కూడా పెట్టరు కాబట్టి దట్ ఈస్ ఇనఫ్. అంతకన్నా మీకు అవసరం లేదు. ఎందుకంటే 4, 5 ఇయర్స్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ యూ హావ్ టు ఐ మీన్ యూ విల్ బి ప్రమోటెడ్ ఫర్ ఎ టీమ్ లీడ్ పొజిషన్. కాబట్టి ప్రెజెంట్ మీరు స్టార్టింగే టీమ్ లీడ్‌గా వెళ్ళడం అనేది ఐ డోంట్ సజెస్ట్. ఎందుకు అంటే యూ విల్ హావ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్. సో, మీరు కొత్తగా వెళ్ళి అవన్నీ కవర్ చేయాలంటే కష్టమవుతుంది ఫేక్ పెట్టి. సో, ఫస్ట్ రిక్రూట్‌మెంట్‌లో ఇన్వాల్వ్ అయిన తర్వాత దెన్ మీరు ఒక 6 మంత్స్ వర్క్ చేశారంటే యూ విల్ గెట్ సమ్ ఐడియా. మీకు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. మీన్‌వైల్ మీరు ఒకవేళ ప్రమోట్ అయినా కూడా కంప్లీట్‌గా టీమ్ లీడ్‌గా వర్క్ చేసుకోగలుగుతారు. సో, ఇక్కడ 3, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్సే పెడుతున్నాం కాబట్టి 20 టెక్నాలజీస్ ఎనఫ్. ఇక్కడ జావా డెవలపర్ ఇక్కడ జావా ఉంది చూసారా? జావా ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ జావా డెవలపర్ పొజిషన్ అన్నమాట. జావా డెవలపర్‌కి ద పర్సన్ ఈస్ యూజింగ్ జావా యాస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హియర్. ఇక్కడ జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి జావా డెవలపర్ విల్ క్రియేట్ జావా బేస్డ్ అప్లికేషన్స్. జావా బేస్డ్ అప్లికేషన్స్ యూజ్ చేయడానికి హీ ఈజ్ యూజింగ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో పాటు ద పర్సన్ ఈజ్ యూజింగ్ జే2ఈ. జే2ఈ అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ జావా. అంటే మీరిప్పుడు మొబైల్ ఫోన్స్ చూసారనుకోండి, సామ్‌సంగ్ S32, సామ్‌సంగ్ S33, సామ్‌సంగ్ S34 ఇలా వస్తాయి కదా! సేమ్ వే ఏంటి ఇంకొంచెం ఫీచర్స్ బెటర్‌గా యాడ్ చేసి న్యూ వెర్షన్ వదులుతారు. అలాగనే జావాకి న్యూ వెర్షన్ ఏంటి? జే2ఈ. అర్థమైందండి? జావా టు ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ అంటారు దాన్ని. జే2ఈ ఈస్ నథింగ్ బట్ జావా టు ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్. సో, జే2ఈ ఈస్ ఎ న్యూ వెర్షన్ ఆఫ్ జావా. తర్వాత స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, సర్వ్లెట్, స్ట్రక్ట్స్ కనిపిస్తున్నాయా మీకు క్లియర్‌గా? ఇవన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయండి? జావా టెక్నాలజీ దగ్గర కనిపిస్తున్నాయా? ఎస్ మేడం. ఓకే. మేడం. ఇందులో మేడం. చూసారంటే ఓకే. ఇందులో చూసారంటే స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, సర్వ్లెట్, స్ట్రక్ట్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్రేమ్‌వర్క్స్. ఫ్రేమ్‌వర్క్స్ అంటే ప్రీ రిటన్ కోడ్స్. సో, మీకు ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు దే నీడ్ ఇప్పుడు మీరు ఒక భోజనం అంటే కంప్లీట్‌గా ఏంటండి? వి నీడ్ ఎవ్రీథింగ్. ఊరికే రైస్ పెట్టేసిన తర్వాత మీకు కంప్లీట్ ఫుల్ ప్లేట్ ప్రిపేర్ అవ్వదు కదా మీల్స్‌కి. సేమ్ వే మీకు ఒక కంప్లీట్ అప్లికేషన్ ప్రిపేర్ అవ్వాలి అంటే, బిల్డ్ చేయాలి అంటే వి నీడ్ మెనీ థింగ్స్. దాంట్లో జావా జే2ఈ యాస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ బై జావా డెవలపర్స్. అట్ ది సేమ్ టైమ్ స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, సర్వ్లెట్, స్ట్రక్ట్స్ ఇవన్నీ కూడా ఫ్రేమ్‌వర్క్స్. ఫ్రేమ్‌వర్క్స్ ఆర్ నథింగ్ బట్ ప్రీ రిటన్ కోడ్స్. ఒక జావా బేస్డ్ అప్లికేషన్‌ని ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి రిటన్ కోడ్స్ ఉంటాయి. అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కోడింగ్ పర్పస్. కోడింగ్ అనేది జరిగి జావా బేస్డ్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేస్తారు. ఎవరు? జావా డెవలపర్స్. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ అసలు జావా బేస్డ్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. మనం యూజ్ చేసేటివే చాలా ఉన్నాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఈస్ ఎ జావా బేస్డ్ అప్లికేషన్. ట్విట్టర్ ఈస్ ఎ జావా బేస్డ్ అప్లికేషన్. స్పాటిఫై ఈస్ ఎ జావా బేస్డ్ అప్లికేషన్. ఇవన్నీ డెవలప్ చేయడానికి ఏంటి? దే ఆర్ యూజింగ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఉత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో వి కెనాట్ బిల్డ్ కంప్లీట్ అప్లికేషన్ విత్ బెటర్ ఫీచర్స్. సో, ఆ కంప్లీట్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి దే నీడ్ ఫ్రేమ్‌వర్క్స్ ఆల్సో. ఫ్రేమ్‌వర్క్స్ ఆర్ నథింగ్ బట్ ప్రీ రిటన్ కోడ్స్. జావా ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కోడింగ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు? కోడింగ్ కోసమే వాడతాం కదా! ఈ కంప్లీట్‌గా కోడింగ్ ఎందుకు చేస్తారు? టు బిల్డ్ డిఫరెంట్ అప్లికేషన్స్ అంతే గదండీ! అర్థమవుతుందా? ఏమైనా కన్‌ఫ్యూషన్ ఉందా? నేనేమైనా ఫాస్ట్‌గా చెప్తున్నానా అండి? సాయి కృష్ణ గారు, ప్రశాంత్ గారు. లేదండి, అర్థమవుతుంది. ఓకే. సో, ఈ జావా అనేది బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. మనకి సాఫ్ట్‌వేర్‌లో
బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్ ఎండ్ గురించి ఐ డోంట్ వాంట్ టు గో వెరీ డీప్. మనకి కొంచెం క్లాసెస్ ఒక్కొక్కటి తీసుకునేటప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఒక మూవీ స్టార్ట్ అయింది అనుకోండి, ఆన్ స్క్రీన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఆఫ్ స్క్రీన్ బ్యాక్ ఎండ్ మీకు కనిపించకుండా జరిగేది బ్యాక్ ఎండ్. సో ఈ టెక్నాలజీస్ వర్క్ అవ్వడం కూడా అలానే ఉంటాయన్నమాట. అర్థమైందా బ్యాక్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్కి డిఫరెన్స్? మనం ఈ టెక్నాలజీ స్టార్ట్ చేశాక ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. ఫస్ట్ బ్రీఫ్గా చెప్పుకుంటూ వస్తున్నాను. మనకి ఒక్కొక్క టెక్నాలజీ గురించి నేను ఇంకా క్లియర్గా మీకు వన్స్ జావా డెవలపర్, ఇవాళ జావా డెవలపర్ చెప్పాను. రేపటి నుంచి మనకి రెజ్యూమ్లో ఎలా అనలైజ్ చేసుకొని ఒక జావా డెవలపర్ ప్రొఫైల్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా నేను నేర్పిస్తాను. సరేనా అండి? ఓకే. సో ద అదర్ టెక్నాలజీ ఈజ్ .NET. ఇప్పుడు మీకు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు జావా టెక్నాలజీస్ చెప్పాను. మాకు ఇన్సిడో నుంచి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఇట్ ఈస్ ఫర్ ఎ జావా డెవలపర్ విత్ అ ప్యాకేజ్ ఆఫ్ 26 lakhs. మనం ఒకసారి ఆ రిక్వైర్మెంట్ చూద్దాం. ఒకసారి ఈ జావా డెవలపర్ స్కిల్స్ నోట్ చేసుకోండి. జావా J2E, అదర్వైజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్. తీసుకున్నారా? ఓకే. నేను మీకు చెప్పాను, మనకి రిక్వైర్మెంట్స్ క్లయింట్స్ దగ్గర నుంచి వస్తాయి అండ్ ఇట్ విల్ బి లైక్ దిస్. కంపెనీ గురించి ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాకుండా మనకి మెయిల్లో క్లియర్గా ఇలా మెన్షన్ చేస్తారు. మ్యాండేటరీ కీ స్కిల్స్ విచ్ యూ హ్యావ్ టు ఫైండ్ ఇన్ ద రెజ్యూమే ఈస్ జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్. అండ్ ఎక్స్పీరియన్స్ ఎంత అడుగుతున్నారు? 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండే అతను కావాలి వాళ్ళకి. అండ్ బడ్జెట్ ఈస్ 15 to 23 LPA lakhs per annum. ఏ లొకేషన్కి? బెంగళూరు లొకేషన్. అండ్ దిస్ రిక్వైర్మెంట్ ఈస్ ఫర్ ఇన్సిడో కంపెనీ. ఇది హైదరాబాద్ కంపెనీ అండి. వాళ్ళకి క్యాండిడేట్ ప్రొఫైల్లో మ్యాండేటరీ కీ స్కిల్స్ ఏముండాలి? జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ ఉండాలి. అంటే మీరు క్యాండిడేట్ ప్రొఫైల్లో ఈ స్కిల్ సెట్ ఉందా లేదా అని చూడాలి. అర్థమవుతుందా? అట్ ది సేమ్ టైం క్యాండిడేట్కి 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉందా అంటే వాళ్ళకి 5 నుంచి 8 years ఎక్స్పీరియన్స్, వాళ్ళకి 5 years తీసుకోవచ్చు, 6 years, 7 years, 8 years, అప్ టు 8 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వరకు మీరు వెతకచ్చు. తర్వాత బడ్జెట్, ఎంత బడ్జెట్కి రావాలి అతను? 15 to 23. కంపెనీ ఆఫర్ చేసే బడ్జెట్ ఎంత? 15 to 23 LPA. సో మీరు క్యాండిడేట్ అంతకన్నా తక్కువకి వర్క్ చేసే వాళ్ళని వెతకాలి. సో వెతికినప్పుడు యూ హ్యావ్ టు సే ద ఆఫర్డ్ బడ్జెట్ ఈస్ 15 to 23 LPA. క్యాండిడేట్కి మీరు క్లియర్గా రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దే విల్ యాక్సెప్ట్, సమ్ క్యాండిడేట్స్ మే నాట్. ఎందుకు అంటే వాళ్ళు కొంతమంది హై బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కొంతమంది ఈ బడ్జెట్కి యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్ అనమాట. తర్వాత లొకేషన్ బెంగళూరు. కొంతమంది క్యాండిడేట్స్ మే బీ ఇంట్రెస్టెడ్ ఫర్ బెంగళూరు లొకేషన్ అండ్ సమ్ క్యాండిడేట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ అదర్ లొకేషన్స్. సో అది కూడా మీరు క్యాండిడేట్తో మాట్లాడి క్యాండిడేట్ రెజ్యూమేలో ఇవన్నీ కూడా ఏంటి అంటే క్యాండిడేట్ నౌకరీ ప్రొఫైల్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. మీరు వన్స్ మీకు ఈ ఫోర్ సచ్ ఫిల్టర్స్ నౌకరీలో ఉంటాయి. మ్యాండేటరీ కీ స్కిల్స్ ఏమి ఇవ్వాలి, ఎక్స్పీరియన్స్, బడ్జెట్, లొకేషన్ అండ్ ఫైనల్ వన్ ఇస్ నోటీస్ పీరియడ్. ఇవన్నీ కూడా మీకు నౌకరీలో ఉంటాయి. మీరేం చేయాలి? ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలన్నమాట. స్టార్టింగ్ ఫ్రమ్ మ్యాండేటరీ కీ స్కిల్స్ నుంచి నోటీస్ పీరియడ్ వరకు ఈ 5 సెర్చ్ ఫిల్టర్స్లో మీరు సెర్చ్ ఇచ్చేసినప్పుడు మీకు దీనికి సూటబుల్గా ఉండే క్యాండిడేట్ ప్రొఫైల్స్ మాత్రమే వస్తాయి. వచ్చినప్పుడు ఈచ్ క్యాండిడేట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ది స్కిల్ సెట్. మ్యాండేటరీ కీ స్కిల్స్ ఏమున్నాయి, ఎక్స్పీరియన్స్ ఎంత, వాట్ ఈస్ ద బడ్జెట్ ద కంపెనీ ఈస్ ఆఫరింగ్ అండ్ వాట్ ఈస్ హిస్ కరెంట్ బడ్జెట్. వాళ్ళ కరెంట్ బడ్జెట్ చెక్ చేసుకున్న తర్వాత దెన్ లొకేషన్ వాళ్ళు ఇంట్రెస్టెడా కాదా, క్యాండిడేట్ ప్రొఫైల్లోనే ప్రిఫర్డ్ లొకేషన్ కూడా ఎంటర్ చేసి ఉంటారు. సో ఎవరైతే బెంగళూరు లొకేషన్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆ క్యాండిడేట్ ప్రొఫైల్స్ మాత్రమే వస్తాయి. కాబట్టి మీరు సమ్ టైమ్స్ మీరు అయినా కూడా
ఈవెన్ మీకు ఆ సెర్చ్ అంతా ఇచ్చి మీకు సూటబుల్ గా వచ్చినా కూడా యూ నీడ్ టు క్రాస్ చెక్ అగైన్ విత్ ద క్యాండిడేట్. ఎందుకంటే కొంతమంది ఏంటి వేరే వేరే రీజన్స్ వల్ల ప్రెసెంట్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా లేకపోవచ్చు బెంగుళూరు లొకేషన్ కి. లేకపోతే సపోజ్ బడ్జెట్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే కొంతమంది క్యాండిడేట్స్ రీసెంట్ గా కంపెనీ చేంజ్ అయ్యి ఉంటారు. మేబీ దే ఫర్గాట్ టు అప్డేట్ దట్ ఇన్ ద నౌకరీ. అటువంటి కేసులో ఏం చేయాలంటే మీరు క్యాండిడేట్‌తో క్రాస్ చెక్ చేసుకొని క్యాండిడేట్ ఆ సాలరీకి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడా? ఒకవేళ రీసెంట్‌గా కంపెనీ ఏమన్నా చేంజ్ అయ్యాడా? అతను జాబ్ సెర్చ్‌లో ఇంట్రెస్టెడ్‌గా లేడా? లొకేషన్‌కి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడా? ఈ డీటెయిల్స్ అన్నీ అగైన్ యూ నీడ్ టు క్రాస్ చెక్ విత్ ద క్యాండిడేట్. క్యాండిడేట్ అప్పుడు కూడా ఇంట్రెస్టెడ్ అన్న తర్వాత అతని ప్రొఫైల్‌లో మీకు అన్ని స్కిల్ సెట్స్ కనిపిస్తే, ఇవన్నీ కూడా కనిపిస్తే దెన్ యూ కెన్ పిక్ దట్ ప్రొఫైల్ అండ్ యూ కెన్ షేర్ దట్ ప్రొఫైల్ టు ద టీమ్ లీడ్. టీమ్ లీడ్ కైనా షేర్ చేయొచ్చు ఆర్ డైరెక్ట్‌లీ యూ కెన్ షేర్ ఇట్ టు ద క్లయింట్. దట్ డిపెండ్స్. కంపెనీని బట్టి కొంతమంది టీమ్ లీడ్‌కి షేర్ చేయమంటారు. కొంతమంది డైరెక్ట్‌గా క్లయింట్‌కి షేర్ చేయమంటారు. ఇది మీకు రిక్వైర్మెంట్ అనేది ఇలా ఉంటుంది. ఈ రిక్వైర్మెంట్ కోసం మీరు ఈ స్కిల్ సెట్ క్యాండిడేట్ ప్రొఫైల్‌లో మీరు క్లియర్‌గా అనలైజ్ చేసుకొని ఈ స్కిల్స్ ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? లేదా? అని అనలైజ్ చేసుకొని రైట్ ప్రొఫైల్ పిక్ చేయాలన్నమాట. అది కాకుండా క్యాండిడేట్‌కి కాల్ చేసి క్యాండిడేట్ కమ్యూనికేషన్ బావుందా? క్యాండిడేట్ కొంతమంది ఫేక్ క్యాండిడేట్స్ కూడా మనకి వస్తుంటారనమాట. సో, వాళ్ళు ఫేకా కాదా అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. అవి నేను మన ఆహ్, ఈ ట్రైనింగ్‌లోనే మీకు అది కూడా నేను చెప్తాను. ఎలా మీరు ఫేక్ క్యాండిడేట్స్‌ని ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ కూడా నేను చెప్తాను. సరేనా అండి? క్లియర్‌గా ఉందా మీకు? ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందా? ఓకే అండి. ఓకే మేడం. అర్థమైంది మేడం. ఓకే. తర్వాత మీకు రిక్వైర్మెంట్ మనకి ఇచ్చేటప్పుడే కంపెనీ గురించి కూడా ఇచ్చేస్తారండి. కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయా? లేకపోతే సర్వీస్ బేస్డ్ కంపెనీయా? మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను. మనం రిక్రూట్‌మెంట్ చేసేది 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్‌కి. ఒకటి ప్రొడక్ట్ బేస్డ్ ఉంటాయి. ఒకటి సర్వీస్ బేస్డ్ ఉంటాయి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే వాళ్ళు సొంతంగా ప్రొడక్ట్స్‌ని ప్రిపేర్ ఆహ్, వాట్ టు సే దిల్ మేక్ దేర్ ఓన్ ప్రొడక్ట్ చేసి అండ్ దే కాన్సంట్రేట్ ఆన్ ద సేల్స్ ఆఫ్ దట్ ప్రొడక్ట్స్. తర్వాత సర్వీస్ బేస్డ్ అంటే దే విల్ టేక్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ అదర్ కంపెనీస్. ఆ ప్రాజెక్ట్స్ వేరే కంపెనీస్ నుంచి తీసుకొని వాళ్ళకి కరెక్ట్‌గా టైంకి వాళ్ళకి కావాల్సిన విధంగా ఆ సర్వీస్ చేయడం. ఆ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేసి వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఆన్ టైమ్ డెలివరీ చేయడం. సో, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఇలా ఉంటాయి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే అది. ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఈ యాపిల్ ఇవన్నీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. సర్వీస్ బేస్డ్ అంటే టీసీఎస్, క్యాప్‌జెమినీ ఇవన్నీ కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సో, మీకు ఆ డీటెయిల్స్ కూడా క్లియర్‌గా రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు మీకు నేను ఎలా పంపించానో లొకేషన్, బడ్జెట్, ఎక్స్‌పీరియన్స్, మాండేటరీ కీ స్కిల్స్ అలానే మీకు ఈమెయిల్‌లో వస్తాయి. దాంతో పాటు దే విల్ గివ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కంపెనీ. అర్థమైందండి? సో, క్యాండిడేట్ అడిగినప్పుడు యూ షుడ్ హావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అదంతా గూడా మీకు మెయిల్‌లో క్లియర్‌గా వాళ్ళిచ్చేస్తారు. అండ్ క్యాండిడేట్ మిమ్మల్ని అడిగినప్పుడు ఎందుకంటే యూ విల్ బి స్పీకింగ్ విత్ ప్రొఫెషనల్స్. అందరూ కూడా వర్కింగ్ ప్రొఫెషనల్సే. వాళ్ళతో మాట్లాడేటప్పుడు యూ షుడ్ హావ్ దట్ ఇన్ఫర్మేషన్. అదంతా వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట మీరు. తర్వాత ద నెక్స్ట్ టెక్నాలజీ ఈస్ డాట్ నెట్. డాట్ నెట్ ఈస్ ఆల్సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నేను మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఇచ్చాను. మీకు వన్స్ కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు నేనొక పీడీఎఫ్ ఇచ్చేస్తానండి. పీడీఎఫ్ ఇచ్చేసిన తర్వాత మీరు దాంట్లో క్లియర్‌గా చదువుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, యూ కెన్ కాంటాక్ట్ మీ. ఇంకొకటి ఏంటి అంటే ఇందులో ఎటువంటి కోడింగ్ ఉండదండి. మీరిప్పుడు చూసారు గదా! జావాకి ఎన్ని స్కిల్స్ వచ్చాయి ఇక్కడ? జావా, జే2ఈ, స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, సర్వ్లెట్, స్ట్రట్స్. సో, ఈ టెక్నాలజీస్ మీరు క్లియర్‌గా ఉంటే చాలు. మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా క్వెషన్స్ ఎలా అడుగుతారంటే, టెల్ మీ వాట్ ఆర్ ద టెక్నాలజీస్ యూ సెర్చ్డ్ ఫర్ జావా అని అడుగుతారు. లేదా జావా డెవలపర్ అని అడుగుతారు. అప్పుడు మీరు ఈ స్కిల్ సెట్ చెప్తే చాలు. అంతకన్నా మీకు డీప్‌గా అవసరం లేదు. మీకొక డౌట్ రావచ్చు. మైక్రో సర్వీసెస్ అని కూడా వచ్చింది కదా మేడం అంటే, కొంతమంది జావా డెవలపర్స్ విల్ యూజ్ మైక్రో సర్వీసెస్ ఆల్సో. అది వేరే అన్నమాట. ఇట్స్ అన్ ఆర్కిటెక్చరల్ స్టైల్. అది మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మైక్రో సర్వీసెస్ కూడా యాడ్ చేస్తాను. మైక్రో సర్వీసెస్ మీరు
ఐ మీన్ మీకు నోట్స్ ఇచ్చే దాంట్లో మైక్రో సర్వీసెస్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు క్లియర్‌గా స్కిల్ సెట్స్ అన్నీ ఉంటాయి. మీకు ఇంటర్‌వ్యూస్‌లో కూడా క్వెషన్స్ ఇలానే అడుగుతారు. మీకు ఎటువంటి కోడింగ్ అయితే ఉండదు. అర్థమైందా అండి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం స్కిల్స్ ఒకటే అడుగుతారు మేడం, డెఫినేషన్స్ అడుగుతారు మేడం. డెఫినిషన్స్ ఏం అడగరండి. ఎటువంటి డెఫినిషన్స్ మిమ్మల్ని అడగరు. కాకపోతే నేనే కొంచెం డీప్‌గా చెప్తున్నాను. ఈవెన్ మిమ్మల్ని ఎలా అడుగుతారంటే క్వెషన్ టెల్ మీ వాట్ ఆర్ ద టెక్నాలజీస్ యూ సెర్చ్ ఫర్ జావా అని లేకపోతే జావా డెవలపర్ టెక్నాలజీస్ చెప్పండి అని అడుగుతారు. సమ్‌టైమ్స్ ద క్వెషన్ విల్ బి డిఫరెంట్ లైక్ టెల్ మీ వాట్ ఆర్ ద ఫ్రేమ్‌వర్క్స్ యూ సెర్చ్డ్ ఫర్ జావా డెవలపర్. అప్పుడు మీకు ఫ్రేమ్‌వర్క్స్‌కి ఇందాక నేను డిఫరెన్స్ చెప్పాను. జావా జే2ఈ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. జే2ఈ ఈస్ ఎ న్యూ వెర్షన్ ఆఫ్ జావా అని చెప్పాను. ఫ్రేమ్‌వర్క్స్ ఆర్ స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, సర్వ్లెట్, స్ట్రట్స్ ఇవన్నీ కూడా ఫ్రేమ్‌వర్క్స్ అని చెప్పాను. సో, మీకు ఆ డిఫరెన్షియేషన్ ఆ క్వెషన్‌లో మిమ్మల్ని అడిగినప్పుడు టెల్ మీ వాట్ ఆర్ ద ఫ్రేమ్‌వర్క్స్ యూ సెర్చ్డ్ అన్నప్పుడు యూ కెన్ సే స్ప్రింగ్ బూట్ అది కూడా నేను మీకు నోట్స్ ఇచ్చే దాంట్లో స్ప్రింగ్ బూట్ ఐ మీన్ ఫ్రేమ్‌వర్క్స్ ఇవి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇవి అని ఇచ్చేస్తాననమాట. బట్ టెక్నాలజీస్ అడిగినప్పుడు కంప్లీట్‌గా అన్నీ చెప్పాలి. వాడు డిఫరెన్షియేట్ చేసి అడిగినప్పుడు టెల్ మీ ఓన్లీ ఫ్రేమ్‌వర్క్స్ అని అడిగినప్పుడు ఫ్రేమ్‌వర్క్స్ మాత్రమే చెప్పాలి. మీకు క్వెషన్స్ ఇలా ఉంటాయి గానీ జావా డెవలపర్ ఏం చేస్తాడో చెప్పండి. ఇప్పుడు మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! జావా బేస్డ్ అప్లికేషన్స్ ఇవుంటాయి. స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ జావా బేస్డ్ అప్లికేషన్. అవి కూడా అడగరు. ఎగ్జాంపుల్స్ చెప్పండి. అసలు జావా ఏంటి? ఏం అడగరు. వాళ్ళడిగే ఒకే ఒక్క క్వెషన్ ఏంటి అంటే టెక్నాలజీస్ ఏం సెర్చ్ చేస్తారు మీరు జావా డెవలపర్‌కి? ఎందుకంటే మీ జాబ్ గూడా అదే. మీరు కంప్లీట్‌గా మీకు టెక్నాలజీస్ మాత్రమే తెలిసుండాలి. ఇప్పుడు నేను రిక్వైర్మెంట్ ఇచ్చాను మీకు. జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ అని ఉంది ఇక్కడ. మీకొక కంపెనీ రిక్వైర్మెంట్ ఇచ్చింది. ఈ జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ మీరు చూసినప్పుడు ఈ స్కిల్ సెట్ దేనికుంటాయి? జావా డెవలపర్‌కుంటాయి. ఆ ఐడెంటిఫికేషన్ చాలండి. అర్థమైందా? మాండేటరీ కీ స్కిల్స్ చూసి, ఈ కీ స్కిల్స్ ఉండేది జావా డెవలపర్‌కని మీరు ఐడెంటిఫై చేస్తే చాలు. అర్థమవుతుందా అండి? ఎస్ మేడం. నార్మల్లీ ఎన్ని రోజుల్లో పొజిషన్స్ క్లియర్ కావాలి మేడం? పొజిషన్స్ అంటే ఎవ్రీ మంత్ 2 పొజిషన్స్ అయితే మనం ఫిల్ చేస్తూ రావాలండి. సమ్‌టైమ్స్ ఒక్కొక్కసారి రెసిషన్ జరిగేటప్పుడు, లేకపోతే వేరే రీజన్స్ వల్ల ఒక్కొక్కసారి రిక్రూట్‌మెంట్ ప్రాపర్‌గా జరగదు. బట్ ఏంటి అంటే ఒక 3 మంత్స్, 4 మంత్స్ వరకు టైమ్ ఇస్తారు. ఈవెన్ క్యాండిడేట్ ఫిల్లింగ్ ఎ క్యాండిడేట్ ఈస్ నాట్ ఈజీ. ఒక పొజిషన్‌కి ఫిల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో, టైమ్ ఇస్తారు. ఆహ్, కానీ మాక్సిమం 3, 4 మంత్స్‌కి కూడా మీరు ఫిల్ చేయలేదు అంటే దెన్ అప్పుడు కొంచెం కష్టమవుతుంది. మాక్సిమం ఖచ్చితంగా అయితే ఫిల్ చేస్తారు. ఎవరు గూడా 3, 4 మంత్స్ చేయకుండా ఉండే ప్రసక్తి లేదు. ఎందుకంటే డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఒస్తాయి. కొన్ని ఈజీ రిక్వైర్మెంట్స్ ఒస్తాయి. కొన్ని టఫ్ ఒస్తాయి. ఈవెన్ కంపెనీ గూడా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు టైం సరిగ్గా లేదు కదా! రెసిషన్ జరుగుతుంది. లేకపోతే మనకి రిక్వైర్మెంట్స్ లేవు. అటువంటి కేసెస్‌లో వాళ్ళేం గట్టిగా మీరు ఫిల్ చేయాలి పొజిషన్ అనేం ప్రెషర్ ఉండదు. అర్థమైందా అండి? యాహ్! ఓకే. ఓకే. పొజిషన్స్ హై కొన్ని లైక్ నార్మల్లీ ఇయర్‌లో ఈ సైకిల్ పీరియడ్‌లో ఎక్కువ రిక్రూట్ చేస్తారు అంటుంటారు కదా మేడం. అట్లా ఏమన్నా ఉన్నాయా? అంటే నాకు అర్థం అవ్వలేదండి. నో ఒకసారి నార్మల్లీ కొన్ని కోర్స్ లైక్ కొన్ని జావా డెవలపర్‌లు కానీ ఇలా హ్మ్. సంథింగ్ లైక్ డిసెంబర్‌లో ఓపెనింగ్స్ ఎక్కువుంటాయి. ఏప్రిల్‌లో ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. అట్లా అంటుంటారు కదా! అదేమన్నా అంటే యాక్చువల్‌గా మనకి ఆహ్, ఎండింగ్‌లో అన్నీ ఉండకపోవచ్చు రిక్వైర్మెంట్స్. అంటే మాక్సిమం నవంబర్, డిసెంబర్, జాన్వరి ఉండకుండా ఉండవు. కానీ ఎక్కువ ఉండవంతే. బట్ జాన్వరి ఎండింగ్ నుంచి మళ్ళీ నార్మల్‌గా ఉంటాయి. అంటే మనం అనుకోవచ్చు మేబీ నవంబర్, డిసెంబర్, జాన్వరికొచ్చేసరికి కంప్లీట్‌గా రిక్వైర్మెంట్స్ ఉండవు. కంప్లీట్‌గా ఉండకుండా ఉండవు. వేరే రిక్వైర్మెంట్స్‌కి వర్క్ చేస్తాం. ఎవ్రీ మంత్ రిక్రూట్‌మెంట్ అయితే జరుగుతది. కాకపోతే పొజిషన్స్ చేంజ్ అవుతాయి అంతే. ఓకే. అండ్ బడ్జెట్ ఈస్ డిసైడెడ్ బై హూమ్ మేడం? బడ్జెట్ అవన్నీ క్లయింటే డిసైడ్ చేస్తాడండి. సపోజ్ ఇప్పుడు మేము ఇన్సిడో కంపెనీకి వర్క్ చేసాం. హ్మ్. ఇన్సిడో కంపెనీకి వాళ్ళు ఆఫర్ చేసే బడ్జెట్ ఎంత? 15-23. హ్మ్. సేమ్ స్కిల్ సెట్, సేమ్ ఎక్స్‌పీరియన్స్ వేరే కంపెనీ ఫెడెక్స్‌కి వర్క్ చేసాం. ఆ హ్మ్. బడ్జెట్ ఎక్కువ.
ఓకే. అది ఆల్మోస్ట్ 35-40 వరకు వాళ్ళు ఆఫర్ చేశారనమాట. విత్ సేమ్ ఎక్స్‌పీరియన్స్. మళ్ళీ స్కిల్ సెట్ కూడా సేమ్. అంటే డిపెండ్స్ ఆన్ కంపెనీ. ఒక్కొక్క కంపెనీని బట్టి వేరీ అవుతుందనమాట. బడ్జెట్ గానీ, వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్‌గా. ఇంకొకటేంటంటే స్కిల్స్ కూడా మారుతాయి. కొంతమంది ఇప్పుడు మీరు జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, ఇన్సిడో వాళ్ళడిగారు. ఓకే. ఫెడెక్స్ వాళ్ళేంటి దే నీడ్ హైబర్‌నెట్ ఆల్సో. జావా, స్ప్రింగ్ బూట్, హైబర్‌నెట్, మైక్రో సర్వీసెస్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఓకే. అంటే వాళ్ళ కంపెనీలో కరెంట్ ప్రాజెక్ట్ ఏంటి? ఆ ప్రాజెక్ట్‌కి ఏం టెక్నికల్ స్కిల్స్ కావాలి జావా డెవలపర్‌కి. సో, ఇక్కడ వీళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ చాలు. బట్ ఫెడెక్స్ కంపెనీ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ హైబర్‌నెట్ ఆల్సో. ఓకే. అర్థమైందండి? యాహ్! ఓకే. మీకు ఫ్రేమ్‌వర్క్స్‌లో ఇక్కడ స్ప్రింగ్ బూట్ ఒక్కటే ఉంది. ఐ మీన్ వాళ్ళు స్ప్రింగ్ బూట్ ఒక్కటే. వాళ్ళు 2 అడిగారు. స్ప్రింగ్ బూట్ అండ్ హైబర్‌నెట్. సో, కంపెనీని బట్టి స్కిల్స్ మారుతాయి. ఐ మీన్ ప్రాజెక్ట్‌ని బట్టి స్కిల్స్ మారుతాయి. ఎక్స్‌పీరియన్స్ ఐ మీన్ బడ్జెట్ కూడా కంపెనీని బట్టి మారుతుంది. నార్మల్లీ వాట్ ఈస్ ద టీమ్ సైజ్ మేడం? రిక్రూట్‌మెంట్ టీమ్ సైజ్ ఎంతుంటది? 5 ఉంటుంది. కొన్ని కంపెనీస్‌లో 3 ఉంటుంది. కొన్ని కంపెనీస్‌లో అయితే ఆల్మోస్ట్ 20 కూడా ఉంటారండి. ఓకే. హ్మ్. ఇలా ఉంటుంది. 5 ఇయర్స్ టు 6 ఇయర్స్ ఉన్న ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి పొజిషన్ ఏముంటది మేడం టైటిల్? టీమ్ లీడ్ ఇచ్చేస్తారండి. 5-6 ఇయర్స్. అవును. ఓకే. టీమ్ లీడ్ ఇచ్చిన తర్వాత మీరు రిక్రూట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీ కింద వాళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తారు. మీరు క్లయింట్‌తో కాంటాక్ట్, క్లయింట్ మీటింగ్స్ అవన్నీ మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. హ్మ్. ఎనీ డౌట్స్ అండి? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఫ్రెషర్‌కి ఎలా ఉంటుందండి? మామూలుగా ఎక్స్‌పీరియన్స్ కాకుండా ఫ్రెషర్‌కి. సాయి కృష్ణ గారు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. మీ వాయిస్ క్లియర్‌గా లేదు. మేడం ఇప్పుడు వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. చెప్పండి. సో, ఎక్స్‌పీరియన్స్ కాకుండా ఫ్రెషర్‌కి ఎలా ఉంటుందండి? ఫ్రెషర్స్‌కి కూడా నేను చెప్తున్నాను గదండీ! ఎక్కువ ఓపెనింగ్స్ ఉండేది రిక్రూట్‌మెంట్‌లోనే. బట్ ఓకే. ఫ్రెషర్స్ కన్నా గూడా కొంచెం ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫ్రెషర్స్‌కి గూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. హ్మ్. దీంట్లో ఒకటే ఏంటంటే రిక్రూట్‌మెంట్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ అండి. ఎవ్రీ టైమ్ రిక్రూట్‌మెంట్ అవసరమే. క్యాండిడేట్స్‌ని ఫిల్ చేయాలంటే దే నీడ్ రిక్రూటర్స్. కాబట్టి ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉండేది ఈ ఒక్క రిక్రూట్‌మెంట్‌లోనే. త్వరగా జాబ్ దొరికేది కూడా దీనికే అన్నమాట. హౌ విల్ బి ద వర్క్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ మేడం? వర్క్ లైఫ్ బ్యాలన్స్ ఎలా ఉంటుంది వర్క్ లైఫ్ రిక్రూట్‌మెంట్‌లో? బ్యాలన్స్ అండి సాఫ్ట్‌వేర్ కంటే సాఫ్ట్‌వేర్‌లో ఉండే ప్రెషర్ ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! జావా డెవలపర్ స్కిల్ సెట్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఒక 3 డేస్ చదివారనుకోండి, ఫోర్త్ డే నేను అడిగిన వెంటనే జావా డెవలపర్ టెక్నాలజీస్ ఏంటి అంటే చెప్పేస్తారు. ఓకే. తర్వాత మీరవి నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి? మీకొక రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు, ఒకవేళ జావా డెవలపర్ స్కిల్ సెట్ ఇచ్చినప్పుడు ఓకే. ఈ ఈ స్కిల్స్ నేను జావా డెవలపర్‌లో టెక్నాలజీసే ఇవి. సో, అని మీరు క్యాండిడేట్ ప్రొఫైల్ చూసినప్పుడు అందులో ఈ స్కిల్ సెట్ వెతుకుతారు. ఈజీగా రైట్ క్యాండిడేట్స్‌ని పిక్ చేసేస్తారు. సో, మీ డైలీ యాక్టివిటీ మీ వర్క్‌లో మీరు డైలీ చేయాల్సింది అదే పని. కాబట్టి మీరు కోడింగ్ గాని, లేకపోతే మెంటల్ ప్రెషర్ గాని ఏముండదు. షిఫ్ట్ బేసిస్ ఒక్కొక్కసారి ఉంటాయా మేడం నార్మల్‌గా జాబ్స్‌లో ఏమన్నా? షిఫ్ట్ బేసిస్ ఏం లేదండి. అంటే ఇందులో గూడా ఏంటి అంటే ఐటీ రిక్రూట్‌మెంట్‌లో మన డొమెస్టిక్ ఉంటుంది. యూఎస్ ఐటీ రిక్రూట్‌మెంట్ ఉంటుంది. అంటే నైట్ టైమ్ చేయొచ్చు. మార్నింగ్ గూడా చేయొచ్చు. యూఎస్ ఐటీ రిక్రూట్‌మెంట్ అంటే వాళ్ళ టైమింగ్స్ డిఫరెంట్ గాబట్టి కొన్ని వచ్చి 5-2 ఉంటాయి. కొన్నొచ్చేసి ఐ మీన్ 7-3 అట్లా డిఫరెంట్ టైమింగ్స్ నైట్ టైమ్. డొమెస్టిక్ ఐటీ రిక్రూట్‌మెంట్‌కి మనకి కంప్లీట్‌గా మార్నింగ్ టైమింగ్సే ఉంటాయండి. క్యాండిడేట్స్ ఇప్పుడు 5-2 గాని, 7 సమ్ ఆడ్ టైమ్ 3:00 అన్నారు కదా! అంటే ఇంటర్వ్యూ స్కెడ్ యూఎస్ఐటీ అంటే మీరు యూఎస్‌కి వర్క్ చేస్తే యూఎస్‌కి చేస్తే ఓకే. అప్పుడేమవుతుంది అంటే వాళ్ళకి రిక్రూట్‌మెంట్ చేసేటప్పుడు వాళ్ళ టైమింగ్స్ డిఫరెంట్. నో. క్యాండిడేట్ ఇంటర్వ్యూ గూడా ఆ టైంకి రెడీగా ఉండాలా?
ఆ టైంకే చేయాలి మీరు. ఈవినింగ్ 5-2 ఈవినింగ్ 7-4 అట్లుంటాయి వాళ్ళ టైమింగ్స్. ఓకే. డొమెస్టిక్ ఐటీ రిక్రూట్‌మెంట్ అనేది మార్నింగ్ 9-6 అలానే ఉంటాయి. అంటే అది మీరు చూస్ చేసుకోవాలి. యూఎస్ ఐటీ రిక్రూట్‌మెంట్‌కి వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళొచ్చు. నైట్ చూస్ చేసుకోవాలి అనుకుంటే. లేదు డొమెస్టిక్ ఐటీ రిక్రూట్‌మెంట్‌లోనే ఉండాలి అనుకుంటే యూఎస్ ఐటీ రిక్రూట్‌మెంట్ అనేది నైట్ టైమ్ కాబట్టి అదొక ప్రెషర్ అనుకుంటున్నాను నేను. మార్నింగ్ అయితే అంత ప్రెషర్ ఉండదు గదా! ఏదో 9-6 వర్క్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఒక్కొక్క రోజు మార్నింగే రెజ్యూమెస్ అన్నీ దొరికేస్తాయి. అప్పుడు ఆఫ్టర్‌నూన్ కొంచెం ఫ్రీ అవుతాం. యెస్. పర్ డే ఒక్కొక్క కంపెనీకేంటి డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. కొన్ని కంపెనీస్ 5-6 రెజ్యూమే సబ్మిట్ చేయమంటారు. కొన్ని కంపెనీస్ 6-8 సబ్మిట్ చేయమంటారు. కొన్ని కంపెనీస్ 4 సబ్మిట్ చేయమంటారు. అప్పుడేంటి రెజ్యూమెస్ సెర్చ్ చేయడం అనేది ఈజీ గదా! ఇప్పుడు మీకు ఈ టెక్నాలజీస్ తెలుసు. ఈ మాండేటరీ కీ స్కిల్స్ క్యాండిడేట్ ప్రొఫైల్‌లో సెర్చ్ చేసి క్యాండిడేట్‌తో మాట్లాడి క్యాండిడేట్‌ని క్యాండిడేట్ అన్నిటికి ఓకే అంటే ఆ ప్రొఫైల్ పిక్ చేసేస్తారు. సో, ఆ వర్క్ ఏంటి ఒక్కొక్కసారి 2-3 అవర్స్‌లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత యూ విల్ హావ్ ఫ్రీ టైమ్. అంతే గదా! ఓకే. అలా ఉంటుంది. పెద్దగా ప్రెషర్ అయితే ఏమి ఉండదండి. వర్క్ మేడం లైఫ్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్‌కి గాని, పర్సనల్ లైఫ్‌కి గాని ఈ ఈ ప్రొఫెషన్‌లో అయితే టైమ్ ఉంటుంది. మీ కంపెనీలో 5-6 మెంబర్సేనా మేడం టీమ్? మా కంపెనీలో 20 మెంబర్స్ అండి. ఒక్కొక్క టీమ్ లీడ్ కింద మళ్ళీ 5 మెంబర్స్ వర్క్ చేస్తారు. లైక్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ 3-4 ఇయర్స్ ఉండొచ్చా? అంతేనా? అంతే. రిక్రూటర్స్ అందరికి కూడా 3-4 ఇయర్స్ మాక్స్. టీమ్ లీడ్ ఇస్ ద లాస్ట్ పొజిషన్ అంతేనా? ఇంకేమన్నా ఉంటదా కాదండి. మేడం? మేనేజర్. దాని పైన మేనేజర్ ఉంటుంది. ఓకే. మేనేజర్. అంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీ రోల్ డిసైడ్ అవుతుందండి. ఓకే. ఓకే. అలాగా. హ్మ్. మేడం ఇప్పుడు ఈ హాస్పిటల్‌లో చేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ మనకి ఎక్స్‌పీరియన్స్ ఎలా యూజ్ అవుద్దండి? రిక్రూటర్ కింద? హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నారండి? మీ డెసిగ్నేషన్ ఏంటండి అక్కడ? అసిస్టెంట్ మేనేజర్ అండి. అసిస్టెంట్ మేనేజర్. మీరు రిక్రూట్‌మెంట్‌లో ఏమన్నా ఉందా? అంటే అక్కడ వాళ్ళని ఎవరినైనా రిక్రూట్ చేయడము అలాంటిదేమన్నా ఉందా అక్కడ? అదుంది మేడం. ఉంటే అది బెనిఫిట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మీకు కొన్ని కంపెనీస్ హెల్త్ కేర్‌లో ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు. అప్పుడు మీకు తెలుస్తుందనమాట. హెల్త్ కేర్‌లో ఈ పర్సన్‌ని పిక్ చేయాలంటే ఎటువంటి స్కిల్ సెట్ ఉండాలి. మీకు ఐడియా ఉంటుంది గదా! ఓకే. ఏమండి? మాక్సిమం నేనిచ్చే ట్రైనింగ్‌లోనే మీకు ఏ క్యాండిడేట్‌ని ఇప్పుడు ఇవాళ జావా డెవలపర్ చెప్పాను గదా! రేపు జావా డెవలపర్ ప్రొఫైల్స్ తీసి చూపిస్తాననమాట. వాళ్ళ ప్రొఫైల్స్‌లో ఇలా ఉంటాయి స్కిల్ సెట్. మీరిలా ఐడెంటిఫై చేయాలి అని ప్రొఫైల్‌ని అనలైజ్ చేసుకోవడం నేర్పిస్తాను. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. బట్ మ్యాక్స్ రేపటి నుంచి ఒకసారి నోట్స్ కూడా స్టార్ట్ చేద్దాము. స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ ఫస్ట్ మీకు డెమో క్లాస్ నుంచి కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా పాయింట్స్ నోట్ చేసుకోండి. నేనొక పీడీఎఫ్ ఇచ్చేస్తాను. మీరు అది పెట్టుకొని చదువుకోండి. సరేనా? మేడం వన్ ఓకేనా? మోర్ అడగండి. స్మాల్ డౌట్. అడగండి. అడగండి. నార్మల్‌గా మనకి లైక్ ఈవెన్ హెచ్ఆర్ సైడ్‌లో ఉన్నప్పుడుకి హ్మ్. రిక్రూట్‌మెంట్‌లో అప్లికేషన్స్‌కి ఎన్ని యాక్సెసిబిలిటీస్ ఉంటాయి మేడం? లైక్ మీరు చెప్పారు కదా! నౌకరీ, టైమ్స్ జాబ్ గాని ఇంకేదన్నా అవునండి. అంటే డిపెండ్స్ కంపెనీ అండి. కొన్ని కంపెనీస్ ఏంటంటే నౌకరీ ఒక్కటే వాడతారు. కొన్ని కంపెనీస్ నౌకరీ అండ్ మాన్స్టర్ వాడతారు. కొన్ని కంపెనీస్ నౌకరీ అండ్ షైన్ వాడతారు. కొన్ని కంపెనీస్ నౌకరీ, షైన్, ఐ మీన్ లింక్డ్ఇన్ కూడా వాడతారు. సో, మీకు అన్నిటికి యాక్సెస్ ఉంటుంది. కంపెనీని బట్టి మీరు ఏ పోర్టల్స్ అయితే వాడుతున్నారో ఆ పోర్టల్‌లో ప్రతి ఒక్కరికి, ప్రతి రిక్రూటర్‌కి యాక్సెస్ ఉంటుంది. ఓకే. హ్మ్. నేను మీకు అది గూడా చూపిస్తాను. మీరు షైన్ గాని, ఇంకోటి గాని మీకెలాగా సెర్చ్ ఫిల్టర్స్ ఉంటాయి. దాంట్లో మీరెలా సెర్చ్ ఎంటర్ చేసి మీరు సెర్చ్ ఇచ్చిన తర్వాత మీకెలా ప్రొఫైల్స్ ఒస్తాయి. ఒక్కొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి ఎలా అనలైజ్ చేసుకోవాలి. అది కూడా నేను మీకు ఈ ట్రైనింగ్‌లోనే కవర్ అవుతుంది. ఓకే. ఓకేనా అండి? రైట్. మేడం, చెప్పండి. ఒక పర్సనల్ డౌట్ మేడం. అడగండి. అది ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నది మేడం 8 ఇయర్స్.
పర్వాలేదండి. 12 ఇయర్స్, 13 ఇయర్స్ ఉండే వాళ్ళు గూడా అప్లై చేసుకుంటారు. ఎందుకంటే అందులోనూ 8 ఇయర్స్ ఎడ్యుకేషన్ గ్యాప్ తర్వాత అంతా కూడా ఓపెన్ ఇన్స్టిట్యూట్ మేడం. ఇంటర్ అండ్ డిగ్రీ 2 కూడా ఓపెన్‌గా చేశాను. ఓకే. డిగ్రీ అయితే ఉంది కదా మీకు. డిగ్రీ సర్టిఫికేట్ అయితే అయితే ఉంది ఉంది మేడం. కదా! ఉంది మేడం. సరిపోతుందండి. డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది. బట్ కాకపోతే ఏంటంటే, మీరు ఇప్పుడు లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి వర్క్ చేసినట్టు పెట్టుకోవాలి ఎక్స్‌పీరియన్స్. మేడం. ఓకే. ఓకే అండి. అలా పెట్టుకున్నారంటే ఈజీగా ఆపర్చునిటీస్. వాళ్ళకి ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారా లేదా అది మాత్రమే ఇంపార్టెంట్. మీకు వేరే రీజన్స్ ఉండుండొచ్చు. మీరు ముందు వర్క్ చేయలేకపోవడానికి. ఇప్పుడైతే ఓకే. వర్క్ చేస్తున్నారా లేదా? మీరు కరెక్ట్‌గా ఇంటర్వ్యూ పెర్ఫార్మ్ చేస్తున్నారా లేదా అని చూస్తారు. ఇంకొకటేంటంటే ఇందులో మీరు ఫేక్ మేనేజ్ చేసుకోవడం కూడా ఈజీ అండి. ఈ ఓకే. టెక్నికల్ స్కిల్స్ అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు జావాకి, డాట్ నెట్‌కి, పీహెచ్‌పీకి, ఫ్రంట్ ఎండ్‌కి ఇవన్నీ టెక్నాలజీస్‌కి ఈ స్కిల్ సెట్స్ వచ్చాయి. ఇలాగ టోటల్‌గా మీకొక 20 ఉంటాయి. ఓకే అండి. ఆ 20 మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. కంటిన్యూయస్‌గా ఏ రోజుది ఆ రోజు నేర్చుకున్నారంటే మీకొక ఐడియా ఉంటుంది. వన్స్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయినా కూడా మిమ్మల్ని అడిగే క్వెషన్స్ ఇవే కాబట్టి పెద్దగా మీకు ఫేక్ మేనేజ్ చేసుకోలేక, ఇంటర్వ్యూ పెర్ఫార్మ్ చేయలేక కష్టపడడం అనేది ఉండదు. ఓకే మేడం. మెయిన్ కోడింగ్ లేదు కాబట్టి మీకు ఫేక్ ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతారు. ఓకే. ఓకే. హ్మ్. ఇందులో మనకు కంప్లీట్‌గా ఈ పే రోల్స్ కూడా వస్తాయా మేడం? ఓన్లీ రిక్రూట్‌మెంటే ఉంటుందా? ఓన్లీ రిక్రూట్‌మెంట్ వస్తుందండి. పే రోల్స్ అవి రావు. క్యాండిడేట్ జాయినింగ్ వరకు మాత్రమే. పే రోల్స్ అది మళ్ళీ సెపరేట్ కోర్సా మేడం అది? సెపరేట్‌గా అది నేను తీసుకోనండి. అంటే ఓకే. యాక్చువల్‌గా రిక్రూట్‌మెంట్‌కి ఎందుకు ప్రిఫర్ చేశారంటే ఆపర్చునిటీస్ ఆపరేషన్స్‌కి ఎక్కువ ఉండవు. ఓకే. ఓకే. ఆపరేషన్స్ ఇంకోటేంటంటే ఈ రిక్రూట్‌మెంట్‌లో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. ఓకే. ఓకే. కానీ ఆపరేషన్స్‌కై వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు. ఓకే. హ్మ్. అందుకోసమని ఆహ్, మోస్ట్‌లీ అందరూ రిక్రూట్‌మెంట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. ఓకే. అదండి. మేడం నార్మల్‌గా కొన్ని కంపెనీస్ పీఎఫ్ లేకుండా ఓన్లీ సాలరీ రన్ చేస్తుంటారు కదా! లైక్ సాలరీ అండ్ అవును. టీడీఎస్ కట్ చేస్తుంటారు. అవునవును. టీడీఎస్, ప్రొఫెషనల్ టాక్స్. అవునండి. అలాంటి ప్రొఫైల్స్‌ని స్క్రూటినీ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉంటాయా మీకు? ఆహ్, యాక్చువల్‌గా మీరు Because the చెప్పిన candidates comes from a startup, you will say like that. ఓకే. మీరంటుంది ఈ సాఫ్ట్‌వేర్‌కి రిక్రూట్‌మెంట్ జరిగేటప్పుడు అడుగుతున్నారా? అవునవునవును. అదే అండి. యాక్చువల్‌గా మీకు ఫేక్ క్యాండిడేట్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఉంటుంది. ఈవెన్ స్టార్టప్ కంపెనీస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. దానికి కొన్ని పోర్టల్స్ ఉంటాయన్నమాట. హుహు. ఆ పోర్టల్స్‌లో క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది సెర్చ్ చేస్తారు. ఏం సెర్చ్ చేస్తారు మేడం? క్యాండిడేట్ డీటెయిల్స్ అండి. అంటే క్యాండిడేట్ చెప్పే డీటెయిల్స్ కరెక్ట్‌గా అందులో మెన్షన్ నేను చెప్తాను మీకు అది వన్స్ మనకి క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఓకే. ఎలాగా ఇట్లాంటి స్టార్టప్ కంపెనీస్‌ని వచ్చే క్యాండిడేట్స్‌ని ఫేక్ క్యాండిడేటా, జెన్యూన్ క్యాండిడేటా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది కంప్లీట్‌గా ఒక క్లాస్ తీసుకుంటాను. ఓకే. మీకు అది చాలా టైం పడుతుంది నేను క్లియర్‌గా చెప్పడానికి. ఈవెన్ ఆ పోర్టల్ కూడా మీ చేత చేయించి చెప్తాననమాట. మీకు మీ మొబైల్ ఫోన్స్‌లో చేయించి మీకు ఆ పోర్టల్ ఓపెన్ చేయించి చెప్తాను. సరేనా? ఓకే. No, actually I do have experience in HR. So it's మరి హెచ్ఆర్‌గా మీరు రిక్రూట్‌మెంట్‌లో చేసారా? no, no, no. నేను పర్సనల్‌గా వర్క్ చేసింది SAP టెక్నాలజీస్ పేరోల్ HCM మాడ్యూల్‌లో మాత్రం. ఓకే. అంటే మీరు రిక్రూట్‌మెంట్‌లో చేసారా? ఆపరేషన్స్‌లో చేసారా? నో ఆపరేషన్స్ పూర్తిగా ఆపరేషన్స్, స్టాట్యుటరీ కంప్లయెన్సెస్, ఓకే. పేరోల్ మేనేజ్మెంట్, ఆన్‌బోర్డింగ్ అయిన తర్వాత SAP సిస్టమ్స్‌లో HCM మాడ్యూల్ ఉంది కదా! దాని మీద వర్క్ చేశాను. అవునవును. ఓకే. దాని మీద చేసారా? అవును. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఏంటి అంటే మనకి ఒక పోర్టల్ ఉంటుంది. దాంట్లో క్యాండిడేట్ చెప్పిన డీటెయిల్స్‌ని క్రాస్ చెక్ చేసుకుంటాము. అట్ ది సేమ్ టైమ్ క్యాండిడేట్ ఇప్పుడు మీరు చూసారంటే చాలామంది క్యాండిడేట్స్‌కి కంపెనీ ఈమెయిల్ ఐడీ అనేది క్లియర్‌గా ఉండదు. ఫేక్ అవును. క్యాండిడేట్. అవునవును. హ్మ్. వెంటనే వాళ్ళని మీ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి అనంగానే సాఫ్ట్‌వేర్ క్యాండిడేట్స్ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఫాస్ట్‌గా చేయలేరు ఇఫ్ దే ఆర్ ఫేక్. హ్మ్. 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 అవునా కాదా? అవునవును. కరెక్టే. హ్మ్. సో, అప్పుడేం చేస్తాం మనం ఫేక్ క్యాండిడేట్ అనేది క్యాండిడేట్‌తో మాట్లాడేటప్పుడే వి కెన్ ఈజీలీ అనలైజ్. ఇతను ఫేకా? ఓకే. లేకపోతే వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాపర్ ఉండదు. ఒకవేళ కమ్యూనికేషన్ ప్రాపర్‌గా ఉన్నా టెక్నికల్ స్కిల్స్ గురించి అడిగేటప్పుడైనా తడబడతాడు. ఇప్పుడు మీకు
యాజ్ ఎ రిక్రూటర్ మీరు వర్క్ చేస్తున్నారు. మీకు నేను ఇవన్నీ నేర్పిస్తున్నాను కాబట్టి జావా డెవలపర్ స్కిల్స్ ఏంటి, డాట్‌నెట్ డెవలపర్ స్కిల్స్ ఏంటి, ఇవన్నీ మీకు ఐడియా ఉంటాయి. యాహ్! ఫేక్ సపోజ్ జావా డెవలపర్ ఒక ఫేక్ క్యాండిడేట్ ఉన్నాడు. అతను జావా, స్ప్రింగ్ బూట్, హైబర్‌నెట్ మాత్రం నేర్చుకున్నాడు. నేర్చుకొని ఒక ప్రాజెక్ట్ ఏదో ఫేక్ ప్రాజెక్ట్ అప్లై పెట్టుకున్నాడు. ఎక్స్‌పీరియన్స్ అప్లై చేశాడు. ఓకే. అతన్ని మనము జావా ఫ్రేమ్‌వర్క్స్ గురించి కంప్లీట్‌గా చెప్పండి. లేకపోతే ప్రాజెక్ట్‌లో ఏం చేశారు చెప్పండి. ఓకే. లేకపోతే ఇందులో క్లియర్‌గా అంటే కొంచెం మనం డీప్‌గా ఎళ్లి అడిగినప్పుడు ఆ క్యాండిడేట్ చెప్పలేడు. యెస్. యెస్. అవును. చెప్పాలి. దాంతో మనం ఈజీగా ఐడెంటిఫై మెయిన్ పోర్టల్ యూజ్ అవుతుందండి. పోర్టల్‌తోనే మనం గెస్ చేయొచ్చు. తర్వాత హ్మ్. వాళ్ళు అఫీషియల్ ఈమెయిల్ ఐడీ స్క్రీన్‌షాట్ అడుగుతాం. అఫీషియల్ రిగార్డింగ్ ఈమెయిల్ ఐడీ స్క్రీన్‌షాట్ అడిగినప్పుడు వాళ్ళు పెట్టలేరు గదా! ఇఫ్ దే ఆర్ ఫేక్. వాళ్ళ డెస్క్ నుంచి పెట్టమంటారా? అవును. ఓకే. ఓకే. పెట్టమని మనకి ఒకవేళ డౌటొస్తే. ఓకే. ఓకే. అది. లేకపోతే అవసరం లేదు. హ్మ్. సో, అవన్నీ మనకి వన్స్ మనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత అంటే ఇవన్నీ మనకు అర్థమైన తర్వాత క్యాండిడేట్ మాట్లాడే పద్ధతిని బట్టి మీరు ఐడెంటిఫై చేసేయొచ్చనమాట. మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటారు కదా! ఓహో! జావా డెవలపర్ స్కిల్ సెట్ ఇవి, ఇవి ఫ్రేమ్‌వర్క్స్, ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని మీకు హ్మ్. ఐడియా ఉంటుంది గదా! అప్పుడు అవునవును. మీరు కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉంటారు కాబట్టి క్యాండిడేట్‌ని కాన్ఫిడెంట్‌గా క్వెషన్ చేస్తారు. క్యాండిడేట్ ఫేకా, జెన్యూనా అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. సో, అది ఎప్పుడవుతుంది? మీరు కంప్లీట్‌గా అన్నీ నేర్చుకొని కొన్ని మీకు మాక్ ఇంటర్‌వ్యూస్ నేను కండక్ట్ జేస్తాను. కొంతమంది క్యాండిడేట్స్‌తో ఎలా మాట్లాడాలి కూడా నేను నేర్పిస్తాను. అవన్నీ మీకు జరిగిన తర్వాత మీరు కాన్ఫిడెంట్ అవుతారు. అప్పుడు మీరు ఈజీగా ఓకే. క్యాండిడేట్ ఇలా మాట్లాడితే ఒక 4, 5 కాల్స్ మాట్లాడిన తర్వాత ఏమవుతుంది? ఫిఫ్త్ కాల్‌కి క్యాండిడేట్ సూటబులా కాదా అని ఈజీగా జడ్జ్ జేస్తారు. యెస్. అదండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. మీ వాయిస్ మేడం క్లియర్ ఇప్పుడు ఈ లేదండి. సెషన్ ఉంది కదా! సంతోషం. ఇది రికార్డ్ చేసి పెడతారా అండి మళ్ళీ? ఏంటండి? హలో! చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఈ సెషన్ అయిపోయాక ఇది రికార్డ్ చేసి మళ్ళీ పెడతారా అండి? పెడతారండి. పెడతారు. ఎందుకంటే కొద్దిగా నాకు ఇక్కడ డిస్టర్బెన్స్‌గా ఉంది. సరే అండి. మీరొకసారి మోహన్ గారిని అడగండి. కొద్దిగా లింక్ షేర్ చేయమని షేర్ రికార్డింగ్ చేస్తాను. అంటే క్లియర్‌గా ఉంటుంది. ఓకే. మీరు లింక్ ఓకే. అడగండి. ఓకే. థాంక్ యూ. మోహన్ గారికి కాల్ చేసి లింక్ అడగండి. పంపిస్తారు. రేపటి నుంచి ఓకే. గ్రూప్ ఓకే. క్రియేట్ చేసిన తర్వాత నుంచి ఏంటి అంటే ఆహ్, మీకు క్లాసెస్ ఏవైనా మిస్ అయ్యి డౌట్స్ ఉన్నాయంటే అవి నేను ఆహ్, ఇంకా మనం స్టార్టింగ్ నుంచి మేనేజ్ చేద్దాం. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే చాలా క్లారిటీ ఉంటేనే బెటర్ అందుకు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కొంచెం డీప్‌గా చెప్పానంటే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అందుకు. సరేనా ఓకే. అండి? ఓకే మేడం. ఓకే. 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 థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ మేడం. ఓకే.